హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను 18వ భాగాన్ని వినేద్దాం. రాజేష్ ఆలోచిస్తున్నాడు. తన ముఖంపై పిడిగుద్దులు కురిపించి ఫస్ట్ టైం భయం అంటే ఇలా ఉంటుందా అనేలా చేసిన వాసుని అంత తేలిగ్గా ఎలా మర్చిపోతాడు, ఎలా వదిలిపెడతాడు? కానీ మేఘా జోలికొస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడే. నిజంగా ఈసారి గనక మేఘా జోలికెళ్తే అన్నంత పని చేస్తాడు. మేఘా జోలికేస్తే చంపేస్తానన్నాడు, మరి వాన్నే చంపేస్తే దాని జోలికి పోకుండా ఎవడాపుతాడు నన్ను? ఆ ఆలోచన రాగానే అప్రయత్నంగా అతడి ముఖంలో ఓ చిరునవ్వు కదలాడింది. అప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న నరసింహ కొడుకు ముఖంలో వికృత నవ్వును చూడగానే, ఏంట్రా ముఖానికి ఏమైంది, ఆ నవ్వేంటి అని అడిగాడు అనుమానంగా. తండ్రి గొంతు వినగానే టక్కున లేచి నిలబడి మొహం పక్కకి తిప్పుకొని, బాత్రూంలో జారిపడ్డాను అన్నాడు తడిబడిపోతూ. బాత్రూంలో జారిపడితే ముఖమంతా అంతలా దెబ్బలు తగులుతాయా? ఎవడో కసిగా కొట్టారని తెలుస్తూనే ఉంది. మళ్ళీ ఏ గొడవల్లో తలదూర్చావరా? కోపంగా అరిచాడు. ఆ అరుపుకి కొంచెం భయపడుతూ, అలాంటిదేం లేదు నాన్న, నిజంగానే జారిపడ్డాను. ఆపరా, నేను నీ ఏజ్ నుంచే వచ్చినవాణ్ణి. తండ్రి అలా తిడుతుంటే అమాయకంగా తల్లి వైపు చూశాడు. ఎందుకండి చిన్నపిల్లాన్ని పట్టుకొని అంతలా కోప్పడతారు? చెప్తున్నాడుగా, వాడు వినిపించుకోరేంటి? నోర్మి, వాడు అబద్ధం చెప్తున్నానని నీకు తెలుసు, కావాలని వాడిని వెనకేసుకొస్తున్నావు అన్నాడు ఆవేశంగా. సరే తెలిసింది కదా, ఇక తిట్టడం ఆపండి. వాడెవడో పిల్లోని ఇంతలా కొడితే వాడంత చూడక వీడి మీద కోపడతారేంటి? వీడి ప్రమేయం లేకుండానే వాడంతలా కొడతాడా? అసలు వీడికి ఆవేశం వస్తే ఎలా ప్రవర్తిస్తాడో తెలుసా నీకు? మొన్నటికి మొన్న బీరు బాటిల్తో ఆ నవీన్ గారి తల బద్దలు కొట్టాడు. ఆ విషయం నాన్నకెలా తెలుసు అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తున్నాడు రాజేష్. తన ప్రతి కదలికను తండ్రి గమనిస్తున్నాడని తెలిసి ఏం మాట్లాడాలో తెలియక నేల చూపులు చూస్తున్నాడు. రాజేష్ ఎంతో కొంత భయపడేది తండ్రికి మాత్రమే. భార్య ఏదో చెప్పబోతుండగా, వాడిలా తయారవడానికి కారణం నువ్వే, నీ అతి గారాభం వల్లే వాడికి మంచేదో చెడేదో తెలియట్లేదు అంటూ రాజేష్ వైపుకు తిరిగి, రేయ్ నీకు ముందే చెప్తున్నా, నిన్ను ఎవరైనా కొట్టినా, నువ్వు ఎవరినైనా కొట్టావని తెలిసినా నా ఆస్తిలో ఒక చిల్లి గవ్వ కూడా నీకు అందకుండా చేస్తా. నా పలుకుబడి, నా డబ్బు చూసుకునే కదరా నీకు తలపొగురు. నీ తలపొగురు ఎలా దించాలో నాకు బాగా తెలుసు. కాదు కూడదని ఎవరి జోలికైనా వెళ్ళావని తెలిస్తే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేస్తా. నేనెంత మూర్ఖున్నో నీకు బాగా తెలుసు. చెప్పింది చెప్పినట్టే చేయడం నాకు అలవాటని నీకు బాగా తెలుసు. జాగ్రత్త అంటూ భార్య వైపుకు తిరిగి, వీడికి ఇంకోసారి వత్తాసు పలికితే భార్యవని కూడా చూడకుండా వాడితో పాటు నిన్ను కూడా బయటకు గెంటేస్తా అంటూ కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయాడు. నిజంగా తండ్రి అన్నంత పని చేసే మూర్ఖుడే. ఇప్పుడేం చేయాలి? బుద్ధేమో తండ్రికి తెలియకుండా ఈ ఒక్కసారికి వాసు మీద ఒక్క వేటు వేయాలని ఆలోచిస్తుంది. దాంతో తన కసి కోపం చల్లారుతుంది. మనసేమో ఎందుకు ఈ రిస్క్? పొరపాటున ఈ విషయం తండ్రికి తెలిస్తే ఖచ్చితంగా మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఆస్తి పలుకుబడి అంతా తనది కాకుండా పోతుంది. డబ్బు లేకపోతే పకోడీలు కొనుక్కోవడానికి కూడా పనికిరాదు భయ్యా. ఎందుకు నీకు అవస్థ? హాయిగా 2 ఏళ్ళు బుద్ధిగా చదువుకొని ఆ తర్వాత ఏదో ఒక వ్యాపారం చేసుకోక ఈ అనవసరమైన పగలు పకోడీలు అవసరమా? మనసు హెచ్చరిస్తుంది. మరి వీడు మనసు మాట వింటాడో లేకపోతే బుద్ధి మాట వింటాడో వాడికే తెలియాలి. గోవింద గోవింద అంటూ ఏడుపు ముఖం పెట్టాడు వాసు. మేఘ ఇంకా నవ్వుతూనే ఉంది. వెనక ఈ సిచ్యువేషన్ జరుగుతున్న సంగతి తెలియని జయంతి సినిమా చూస్తూ, ఇప్పుడు అంత జోక్ ఏమొచ్చిందని నవ్వుతున్నావే? ఇప్పుడు నవ్వుతావు, అర్ధరాత్రి అయ్యేసరికి భయం వేస్తుందని మా రూమ్లోకి దూరిపోతావు. ఇవాళ మా రూమ్లోకి వచ్చావో కాళ్ళు ఎర్రగొడతా. వద్దే, ఇలాంటి సినిమాలంటే ఓ తెగ చూస్తావు, ఆ తర్వాత మాకు నిద్ర లేకుండా చేస్తావు అంది కూతుర్ని ఉద్దేశిస్తూ. అప్పటిదాకా నవ్వుతున్న మేఘ ఆ మాటలకి నవ్వడం ఆపేసి తలదించుకుని కళ్ళు గట్టిగా మూసుకుని, అబ్బా వాసు ముందు పరువు పోగొట్టేసింది అనుకుంటూ మెల్లగా వాసు వైపు తిరిగి చూసి, ఏ జోక్ అన్నది. ఆ మాటకి వాసు పడి పడి నవ్వుతున్నాడు. ఆ నవ్వును చూసి, అనవసరంగా అమ్మ బుక్ చేసేసింది అంటూ కిచెన్లోకి వెళ్ళింది అతడి ముందు నిల్చోలేక. ఆంటీ, మేఘయే కాదు, ఇక్కడ 40 ఏళ్ళు వచ్చినా ఒక ఆవిడ కూడా అంతే భయపడుతుంది అన్నాడు వాసు పార్వతిని ఉద్దేశిస్తూ. ఆ మాటలకి గతుక్కుమంది పార్వతి. ఆ మాటలకి నవ్వుతూ, ఏంటి పార్వతి గారు, మీరు కూడా భయమేనా? అలాంటప్పుడు ఎందుకండి చూడ్డం అంది జయంతి సరదాగా. వాడేదో సరదాగా అంటున్నాడు, నాకేం భయం లేదు అంది క్యాజువల్గా. తల్లి అంత క్యాజువల్గా అనేసరికి, అబ్బా అవునా, సరే అయితే ఇవాళ నాన్న కూడా రారు, క్యాంపుకి వెళ్ళారట, ఒక్కదానివే పడుకో అయితే, నీకు చాలా ధైర్యం కదా సాగదీస్తూ అన్నాడు. నాన్న వాసు, నిజంగానే మీ నాన్న క్యాంపుకి వెళ్ళారా అంది. రాత్రి మళ్ళీ భయపడుతూ ఒక్కదాన్ని ఎలా పడుకోవాలరా దేవుడా అనుకుంటూ.
ఆమె పడుతున్న టెన్షన్కి నవ్వుతూ, నిజంగానే వెళ్ళారండి, నేను మీతో అబద్ధం చెప్పగలనా అన్నన్నా. అలా ఎలా చెప్తానండి, కావాలని ఒక ఆట ఆడుకుంటున్నాడు పార్వతితో. అలా నవ్వుతూ క్యాజువల్గా రామ్మోహన్ వైపు చూశాడు. ఆయన విచిత్రంగా చూస్తుండడంతో, ఏంట్రా నాయన ఈయనలా చూస్తున్నాడు, ఇప్పుడు ఇలా కూడా మాట్లాడకూడదా ఏంటో ఈ అయోమయం. ఆయన మామూలుగానే చూస్తున్నారా, లేకపోతే నాకు అలా అనిపిస్తుందా? బాబోయ్, ఏం అర్థం కావట్లే అంటూ సెల్ ఫోన్స్లో తలదూర్చాడు. సినిమా అయిపోయింది. సినిమాలో పడి వంట సంగతే మర్చిపోయారు. గబగబా కిచెన్లోకి దూరి వంట కార్యక్రమాలు మొదలుపెట్టారు జయంతి, పార్వతి. మేఘ కూడా అక్కడే ఉండి వాళ్ళతో కబుర్లు చెబుతూ వాళ్ళిద్దరికి ఏదో ఒకటి అందిస్తుంది. నిజం చెప్పాలంటే అదే సేఫ్ ప్లేస్ అనిపించింది తనకి. అప్పటికే తండ్రి ముందు చాలాసార్లు బుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వెళితే ఏదో ఒకటి జరుగుతుందని కిచెన్లోనే ఉండిపోయింది. రామ్మోహన్ బయటికి వెళ్ళిపోయాడు. హాల్లో కూర్చొని బోర్ కొట్టి కిచెన్లోకి వచ్చాడు వాసు. వస్తూనే పార్వతి భుజాల చుట్టూ చేతులు వేసి, ఏం కర్రీ చేస్తున్నావు మా అని అడిగాడు గారంగా. నువ్వు ఎందుకు వచ్చావో ఎవరి కోసం వచ్చావో నాకు బాగా తెలుసులే గాని బయటికి వెళ్ళు నాన్న, బయటికి వెళ్ళు అంది నవ్వుతూ. భుజాల మీద చేతులు తీసేసి, మా నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు అన్నాడు. అక్కడ ఉన్నప్పుడు కూడా కిచెన్లోకి వచ్చేవాడిని, ఇప్పుడు ఏదో కొత్తగా వస్తున్నట్లు అంటున్నావేంటి తన జుట్టుని చూపిస్తూ. ఇంతమందిని చూశానులే గాని పో నాన్న పో అన్నది. మరీ ఘోరంగా అవమానిస్తుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోబోయాడు. అంతలోపే జయంతి, ఏంటి అమ్మ కొడుకులేదో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు అంది సరదాగా. పొద్దున్నుంచి పార్వతితో ఉండడంతో ఆమె కలుపుగోలతనంతో జయంతి కూడా కొంచెం ఫ్రీ అయింది. ఏరా మీ అత్తగారు అడుగుతున్నారు, చెప్పమంటావా అంది పార్వతి వాసుని ఉడికిస్తున్నట్లుగా. నాకు టైం వచ్చింది, అప్పుడు చెప్తాను ఈ పని అనుకుంటూ. ఆహా ఏం లేదాంటీ, ఏం కర్రీ అని అడుగుతున్నా అంతే అన్నాడు. అందులో వరుణ్ కూడా వచ్చి వాసు పక్కన నిల్చున్నాడు. అతన్ని చూసి, ఏంటి వరుణ్, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, ఫోన్లో బిజీగా ఉన్నావు, ఆ అమ్మాయి పేరేంటో అంది పార్వతి. ఆ మాటలకి, ఏంటంటే మీ ఉద్దేశం, మీ మాటలతో నన్ను చంపేద్దామని ఫిక్స్ అయ్యారా వరుణ్ అలా బిక్కమొహం వేసుకుని అడిగేసరికి, అదేమిటి నాయన అలా అనేసావు, పాత తరం వాళ్ళలా అలా మాట్లాడగానే వెనకున్న మేఘ పడి నవ్వింది. ఏంట్రా ఆ మాటలు అంది జయంతి. ఆ మాటలకి పార్వతి ఫీల్ అవుతుందేమో అని. మరేంటత్త, నిన్న ఆంటీ మాటలకి ఫీజులు ఎగిరిపోయాయి, కోమాలో ఉన్న పేషెంట్లా తయారయ్యా, కళ్ళకన్నీ కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి, నోట్లో నుంచి ఒక్క మాట కూడా రాలేదు, పావు గంట పట్టింది తేరుకోవడానికి, మళ్ళీ ఇవాళ ఇలా షాకులు ఇస్తుంటే ఏకంగా నేనే పోతా. ఆంటీ నేను మీ మాటలకి అలవాటు పడేంత వరకు కొంచెం నార్మల్గా మాట్లాడండి రిక్వెస్టింగ్గా బిక్కమొహం వేసుకుని అడిగేసరికి అందరూ గొల్లున నవ్వారు. పార్వతి నవ్వుని అదిమి పెట్టుకుని, సరేలే బాబు అయితే కానీ ఒక్క విషయం. సరే అన్నందుకు సంబరపడిపోతూ, ఏంటి ఆంటీ ఆ విషయం, అడగండి పర్వాలేదు, నా దగ్గర మొహమాటం ఏంటి అన్నాడు ఉత్సాహంగా. ఏం లేదులే కానీ ఆ అమ్మాయి పేరేంటి పార్వతి అలా అనేసరికి వరుణ్ ఏడుపు మొహం పెట్టేశాడు. మిగిలిన వారందరూ పొట్ట చెక్కెలయ్యేలా నవ్వారు. వరుణ్ తేరుకుని, ఇక్కడికి రావడం నాది బుద్ధి తక్కువ, పద బావ నువ్వు ఇంకెక్కడేం చేస్తావు అంటూ వాసుని లాక్కెళ్ళిపోయాడు. అందరూ తినడం మొదలుపెట్టారు. క్రితం రాత్రంతా నిశ్శబ్దంగా అయితే లేదు ఈరోజు కొంచెం సందడిగా ఉంది. జయంతి పార్వతి తింటూ సరదాగా మాట్లాడుకుంటుంటే వరుణ్, మేఘ, వాసు కాలేజీ ఆఫీసు విషయాలు చెప్పుకుంటున్నారు. రామ్మోహన్ మాత్రం వాసు వైపే చూస్తున్నాడు. ఆ చూపులు వాసుని తడుముతూనే ఉన్నాయి. జయంతి అదంతా గమనిస్తూనే ఉంది. డిన్నర్ ముగించిన తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాసు మాత్రం హాల్లో వాకింగ్ చేస్తున్నట్టు కొంచెంసేపు తిరిగి రిలాక్స్గా సోఫా మీద కూర్చొని కాళ్ళు టేబుల్ మీద పెట్టి కళ్ళు మూసుకున్నాడు. మెల్లగా అడుగుల చప్పుడు పక్కనే ఎవరో వచ్చి కూర్చున్నట్టు అనిపించడంతో టక్కున కళ్ళు తెరిచి లేచి నిలబడ్డాడు టెన్షన్గా. వరుణ్ కనిపించేసరికి, నువ్వా, ఇంకా మామేమో అనుకున్నాను అన్నాడు రిలాక్స్గా కూర్చుంటూ. ఒకవేళ మామ వచ్చినా నువ్వు ఇంతలా రియాక్ట్ అవ్వాలా వరుణ్ మాటలకి? అంటే రియాక్ట్ అవ్వడం అంటే ఈ పోజులో ఎవరైనా చూస్తే సొంతిట్లో కూర్చున్నట్టు ఎలా కూర్చున్నాడో చూడు, ఎంత పొగరో అనుకుంటారేమో అని సందేహంగా అడుగుతున్న వాసుని చూస్తూ. ఆయన ఏమన్నాడు, మీ ఇంట్లో ఎలా ఉంటావో ఇక్కడ కూడా అలాగే ఉండాలి అని. మీ ఇంట్లో ఈ పోజులోనే ఉంటావు కాబట్టి ఇక్కడ కూడా అలానే ఉండొచ్చు, అతడి సందేహాన్ని నివృత్తి చేస్తున్నట్టు చెప్పాడు వరుణ్. అంతే అంటావా బావా, నీకెందుకు, రెచ్చిపోరా, నేనున్నానుగా అంటూ అభయం ఇచ్చాడు వరుణ్. అతడు అలా అనగానే హ్యాపీగా సోఫాలో కూలబడి కాలు ఊపుతూ కూర్చున్నాడు. ఎందుకో రూమ్లో నుంచి బయటకు వచ్చారు రామ్మోహన్, జయంతి. వాసుని చూడగానే రామ్మోహన్ కుర్రుగా చూస్తుండడంతో జయంతి మెల్లగా దగ్గింది. ఎవరని కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా వాళ్ళిద్దరూ.
టక్కున లేచి చేతులు కట్టుకుని నించున్నాడు. ఆ చూపు చూసి రామ్మోహన్ లోపలికి వెళ్ళాడు. వాసుని చూస్తే జాలేసింది జయంతికి. మరి భర్త అలా సీరియస్గా చూడటంతో పాపం వాసు ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఆ విషయమే రామ్మోహన్కి చెప్పాలని లోపలికి వచ్చింది. ఏంట్రా మామ అలా చూసి వెళ్ళిపోతున్నాడు? మరి చూడరా, ఏదో సొంత ఇల్లు అయినట్టు కాలు మీద కాలేసుకుని ఉంటే ఆయనకు మండదా మరి? ఓరి పాపాత్ముడా, ఇందాకే నువ్వే కదరా చెప్పింది నేను చూసుకుంటా అని. అప్పుడు నువ్వు కరెక్ట్ అనిపించావు, ఇప్పుడు మామ కరెక్ట్ అనిపించారు. నీ ఎదవ లాజిక్లో తగలయ్యా అంటూ వరుణ్ణి కుమ్మేస్తూ, అయినా మామ ఎంత తెలివైనోడ్రా, నాకు నచ్చినట్టు నేనుంటే పొగరని అంటారు, ఈయనకి నచ్చినట్టు ఉంటే ఇంప్రెస్ చేస్తున్నావు అంటారు. ఇది కదా లాక్ చేయడం అంటే. ఇప్పుడు నేను ఎలా ఉండాలిరా? కన్ఫ్యూజన్లో అడుగుతున్న వాసు వైపు చూసి, నాకే తెలీదు, నీకేం చెప్పాలి అంటూ బుర్రగొక్కుంటూ సెట్ అవ్వడానికి 2 days పట్టేలా ఉంది అని చెప్పి ఇద్దరు రూమ్లోకి వెళ్ళారు. మరి అంత సీరియస్గా చూస్తే వాసు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా? ఆ అబ్బాయితో మాట్లాడితేనే కదా అతను ఎలాంటి వాడో తెలిసేది అంది జయంతి రామ్మోహన్తో. ఆ మాటకి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాడు. రేపనేదే మన చేతిలో లేదు. ఇప్పుడు ఈ క్షణం వాళ్ళ నవ్వుల్ని సరదా అల్లరిని ఎంజాయ్ చేయకుండా అని బిగుసుకుపోవడం ఎందుకండి? జయంతి వైపు విచిత్రంగా చూస్తున్నాడు. ఫక్కున నవ్వి, ఇది పార్వతి గారి స్టైల్, నేను చెప్తే ఎలా ఉంటుందో అని ట్రయల్ వేశా. ఆ మాటలకి బల్లున నవ్వి, పర్లేదే, 2 రోజులకే బాగానే మార్చిందే ఆవిడ నిన్ను. అయితే ఈ మార్పు బాగుందా? మా ఆవిడ ఎలా మారినా బాగానే ఉంటుంది అన్నాడు నవ్వుతూ. 3 రోజుల సైలెన్స్ తర్వాత ఆయన అలా నవ్వుతూ మాట్లాడుతూ ఉండడంతో జయంతి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. వరుణ్ ఇషితతో మెలికలు తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతుంటే ఆ గోల భరించలేక హాల్లోనే పడుకుందామని దిండు తీసుకుని బయటకు వచ్చాడు. ఆ మూవీ ఎఫెక్ట్ వల్ల మేఘనాకి నిద్ర పట్టక తన కూడా హాల్లోకి వచ్చింది. తనను చూసి నవ్వుతూ, ఏంటి మేడం, భయం వేస్తుందా అని అడిగాడు. కొంచెం భయంగా ఉందిరా. అయితే ఆంటీ దగ్గరికి వెళ్ళు. ఇందాక చూసావు కదా ఎలా వార్నింగ్ ఇచ్చిందో, ఇప్పుడు వెళ్తే నిజంగానే కాళ్ళు ఇరగ్గొడుతుంది. అయితే ఇక్కడ పడుకోవచ్చుగా. కొంటిగా నవ్వుతున్నాడు. ఎందుకు మళ్ళీ బుక్ అవ్వడానికా? అయితే నీకో తోడు కావాలి అంతేగా. ఒక 5 minutes ఆగు అంటూ పార్వతి రూమ్ వైపు చూస్తున్నాడు. ఏంటి ఆంటీ రూమ్ వైపు చూస్తున్నాడు అంటూ అతడు చూస్తున్న వైపే చూస్తుంది. 5 నిమిషాల తర్వాత మెల్లిగా డోర్ తెరుచుకుంది. తల కొంచెం బయటికి పెట్టి అటు ఇటు చూస్తూ మెల్లిగా బయటికి వచ్చింది పిల్లిలాగా. ఆవిడ అలా చూస్తూ బయటికి రాగానే వాసు పడిపడి నవ్వుతూ, అదిగో నీ తోడొచ్చింది అన్నాడు మేఘతో. అబ్బా వీడికి దొరికిపోయానే అనుకుంటూ, బాబు వాసు, ఇందాక కిచెన్లో ఏదో అన్నావు కదా. నవ్వుతూ ఒక కన్ను పైకి ఎగరేసి విలన్లా చూస్తున్నాడు వాసు. మేఘ నవ్వుతుంది ఆ చూపులకి. అయినా నిన్నేం బ్రతిమలాడడం లేదు, నా కోడలిందిగా నాకు తోడు వచ్చింది అంటూ మేఘ వైపు తిరిగి చూసింది. మేఘ సరే అంటుండగా, నీ కోడలు నా మాట వింటుంది, నీ మాట ఎందుకు వింటుంది? ఏ మేఘ, నా పర్మిషన్ లేకుండా వెళ్తావా? అబ్బా ఇరికించేశాడు. వెళ్ళకపోతే ఆంటీ ఫీల్ అవుతారు, వెళ్తే నా బుజ్జి బంగారం ఏమనుకుంటాడు. ఏమ్మా వాడి పర్మిషన్ కావాలా అంది పార్వతి నవ్వుతూ. అక్కర్లేదా ఆంటీ అంటూ ఆమె వెంట నడుస్తూ వెనక్కి తిరిగి సారీరా అంది మెల్లగా కనుబొమ్మలు కదిలిస్తూ. పోతున్నావుగా అంటూ గదివైపు చేయి చూపించాడు పొమ్మన్నట్లుగా. మేఘ రూమ్లో పడుకుందామని ఆ రూమ్లోకి వెళ్ళి బాల్కనీ డోర్ తెరిచాడు. చల్లటి గాలి ఒంటికి హాయిగా తగలడంతో అలానే కింద కూర్చొని ఆ రూమ్నే చూస్తున్నాడు తదేకంగా. మేఘ రూమ్ అంటే అతడికి చాలా ఇష్టం. ఎన్నో జ్ఞాపకాలు, కౌగిలింతలు, కన్నీళ్లు అన్నీ ఆ రూమ్లోనే జరిగిపోయే అందంగా. తనతో మాట్లాడిన మాటలు, గడిపిన క్షణాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే తనలోనే తాను నవ్వుకుంటున్నాడు. పార్వతి పడుకున్న తర్వాత మెల్లగా లేచి హాల్లోకి వచ్చి చూసింది. అక్కడ వాసు కనపడకపోవడంతో మెల్లిగా వరుణ్ రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టింది చిన్నగా. 2-3 సార్లు కొట్టిన తర్వాత వరుణ్ లేచి, ఏంటి ఈ టైంలో, ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వా తూలుతూనే మాట్లాడుతున్నాడు. రూమ్లోకి తొంగి చూసింది. అక్కడ వాసు కనపడకపోవడంతో, వాసు ఎక్కడున్నాడ్రా? ఏమో నాకేం తెలుసు. ఆ ఇషితతో మాట్లాడమంటే గంటలు గంటలు మాట్లాడతావు, పక్కన ఉండాల్సిన మనిషి ఎక్కడికి వెళ్ళారా అంటే వేరే చూపులు చూస్తున్నావు. ఇప్పుడు ఇషిత ప్రస్తావన ఎందుకు వచ్చినట్లు గడ్డ మీద చేయి పెట్టుకుని ఆలోచిస్తున్నాడు. ఆలోచించింది చాలే అంటూ ఒక్క తోపు తోసేసరికి ఎగిరెళ్ళి బెడ్ మీద పడ్డాడు. తన రూమ్లోకి వచ్చి చూసేసరికి వాసు తనలోని తాను నవ్వుకుంటున్నాడు. మెల్లిగా అతడికి ఎదురుగా కూర్చుని, ఏంటి మన మెమరీస్ గుర్తు చేసుకుంటున్నావా అడిగింది కొంటి నవ్వుతో. బయటికి చూపిస్తూ, ఆహా లేదు, ఈ పైపెక్కి ఎన్నిసార్లు లోపలికి వచ్చానో అని కౌంట్ చేసుకుంటున్నా చిలిపిగా సమాధానం చెప్పాడు. అంటూ అలిగినట్టు మొహం పక్కకు తిప్పింది. అలా తిప్పగానే బుగ్గ మీద ముద్దు పెట్టి ఆమె పెదవులు అందుకున్నాడు సున్నితంగా. ఊహించని ఆ పరిణామానికి సిగ్గుతో అతడి భుజం మీద చేయి వేసి సున్నితంగా వెనక్కి పెట్టి,
అలిగితే ఇలా ఎవరైనా బ్రతిమలాడుతారా అంది కనురెప్పలు వాలుస్తూ. అందంగా వాల్చిన కనురెప్పలను అలానే చూస్తూ, నేను ఇలానే బ్రతిమలాడుకుంటా. ఇది మా వాసుగాడి స్టైల్. ఎప్పుడు నువ్వు అలిగినా ఇలానే బ్రతిమలాడుకుంటూ ఇక నుంచి. కళ్ళు కొంచెం పైకెత్తి, అయితే నేను ఇంకెప్పుడు అలగనుగా అంది కవ్విస్తున్నట్లుగా. మరి ముద్దులు పెట్టడానికి ఛాన్స్ లేదుగా అన్నట్లున్నాయి ఆమె చూపులు. అలగకపోతే డబుల్ ఫైన్, అలిగితే ఒక ముద్దు, అలగకపోతే డబుల్ ముద్దులు అన్నాడు ముగ్ధ మనోహరంగా నవ్వుతూ. ఇక్కడ చందు సంజన లవ్ చూద్దాం రండి. అతడి బాధను ఒక జోక్గా మార్చేసి తనని ఊరిస్తున్నాడని తనకి బాగా తెలుసు. చందు వైపు ప్రేమగా చూస్తూ, నేనంటే నీకిష్టమేనా అని నువ్వు అడిగినప్పుడు ఇష్టం కాదురా, ప్రాణం అని చెప్పాలనిపిస్తుంది. నీ ప్రేమని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నువ్వు ప్రపోజ్ చేసిన ప్రతిసారి యాక్సెప్ట్ చేయాలని ఉన్నా నీ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నిన్ను చాలా బాధ పెట్టిన నాకు నీ ప్రేమను పొందే అర్హత లేదని నా మనసు నోరు నొక్కేస్తుంటే నీ కళ్ళల్లో బాధకి నా కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయిరా. నీకంటే ప్రేమించేవాడు నాకు ఎప్పటికీ దొరకడు. నువ్వే నా హీరో కూడా. కానీ ఈ విషయం నీకు చెప్పలేను అనుకుంది మనసులో. సంజు కళ్ళల్లో ఏదో బాధ. ఆ బాధని చూస్తుంటే చందు కళ్ళల్లో అప్రయత్నంగా కన్నీళ్లు కదలాడబోయాయి. అతడి చేతిని పట్టుకొని, నా చందు కళ్ళల్లో ఎప్పుడూ కన్నీళ్లు రాకూడదు. నువ్వు నవ్వితేనే బాగుంటావు తెలుసా అంది మెల్లగా. అప్రయత్నంగా సంజు అన్న మాటలు ఆమె కళ్ళల్లో తన పట్ల ప్రేమ కనపడగానే ఆనందంతో, నేనంటే నీకిష్టమే, కానీ అది చెప్పడానికి ఏదో అడ్డుపడుతుంది. ఆ అడ్డు కూడా తొలగి నా మీద ప్రేమ చూపించే రోజు తొందరలోనే వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాను. సంజు ఏమీ చెప్పలేక మౌనంగా ఉండి సింధు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఏంటి అంతసేపు మాట్లాడావు వాడితో, నా గురించేనా అంది సింధు ఎక్సైటింగ్గా. వాడు నన్ను ప్రేమిస్తున్నాడు, లైట్ తీసుకో. అయోమయంగా, నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయాన్ని లైట్ తీసుకోవాలా, లేకపోతే వాణ్ణా గుర్రుగా చూస్తూ వాణ్ణి అంది సంజు. ఎందుకే, నువ్వు ఎలాగో ప్రేమించవు కదా వాణ్ణి అంది దీప్తి ఆశ్చర్యంగా. ప్రేమించినని నీకు చెప్పానా? అంటే చాలామంది వెంటపడ్డారు, వాళ్ళందరికీ నువ్వు నో చెప్పావు కదా, అలాగే వీణ్ణి కూడా అంది దీప్తి నసికినట్లు. వాళ్ళందరూ వేరు, నా చందు వేరు, నా కథకి వాడే హీరో అన్నది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.